ఇదిగో ఆయన మేఘాలతో వస్తున్నాడు. ప్రతి కన్ను ఆయనను చూస్తుంది. ప్రారంభ సంఘం నుండి నేటి వరకు దేవుని ప్రజలు ఒకే నిరీక్షణలో స్థిరంగా ఉన్నారు. ప్రభువైన యేసు క్రీస్తు యొక్క రాకడ. తరాలు మారినా ఈ ఆశ మారలేదు. రోజువారీ ధ్యానం. ఇదిగో ఆయన మేఘారూఢుడై వచ్చుచున్నాడు. ప్రతి నేత్రము ఆయనను చూచును. ఆయనను పొడిచినవారును చూచెదరు. భూజనులందరూ ఆయనను చూచి రొమ్ము కొట్టుకొందురు. అవును, ఆమేన్. ప్రకటన గ్రంథము 1:7. ఇది ప్రభువైన యేసుక్రీస్తు యొక్క రెండవ రాకడకు సంబంధించిన వచనము. యేసుక్రీస్తు ఖచ్చితంగా మరియు త్వరగా తిరిగి వస్తాడని ఈ వచనము నొక్కి చెప్పుతున్న ఒక వాగ్దానము. ఆయన రాకడ బైబిలంతటా మాట్లాడబడిన ఒక ముఖ్యమైన సత్యము. ప్రభువు రెండవ రాకడ మానవ ఊహ కాదు. ఇది దేవుడు తన మహిమలో తనను తాను బయలుపరుచుకొను గొప్ప సంఘటన. ప్రారంభ సంఘము నుండి నేటి వరకు దేవుని ప్రజలు ఒక నిరీక్షణలో స్థిరంగా ఉన్నారు. ప్రభువైన యేసుక్రీస్తు తిరిగి రావడం తరాలు మారినప్పటికీ ఈ నిరీక్షణ మారలేదు. ఈ సంగతులను గూర్చి సాక్ష్యమిచ్చువాడు అవును, త్వరగా వచ్చుచున్నానని చెప్పుచున్నాడు. ఆమేన్. ప్రభువైన యేసు రమ్ము. ప్రకటన గ్రంథము 22:20. ఈ వచనం మన హృదయాలలో ఆశను, నిరీక్షణను నింపుతూ ఆయన రాకడ కొరకు మనలను సిద్ధం చేస్తుంది. మనము కూడా ఈ అంత్యదినములలో జీవిస్తున్న వారమైన అదే స్ఫూర్తితో ప్రభువు రాకడ కొరకు ఎల్లప్పుడూ ఆసక్తిగా ఎదురుచూస్తూ విశ్వాసములోనూ పరిశుద్ధతలోనూ స్థిరంగా ఉండాలి. ఇదిగో ఆయన మేఘాలతో వస్తున్నాడాడు. ప్రతి కన్ను ఆయనను చూస్తుంది. ఈ ప్రకటన ఆయన రాక తీరును గురించి మనకు తెలియజేస్తుంది. అతడు మేఘాలతో వస్తాడు అనే మాట అతడు మేఘాల ద్వారా వస్తాడని అర్థం. మేఘాలు దేవుని మహిమను మరియు ఆయన ఉనికిని సూచిస్తాయి. ఇది దైవిక ఉనికితో నిండి ఉంది. మోషే దేవుణ్ణి కలవడానికి వెళ్ళినప్పుడు ఒక మేఘం సీనాయి పర్వతాన్ని కప్పెను. మోషే కొండమీదికి ఎక్కినప్పుడు ఆ మేఘము కొండను కమ్మెను. యెహోవా మహిమ సీనాయి కొండమీద నిలిచెను. మేఘము 6 దినములు దాని కమ్ముకొనెను. 7వ దినమున ఆయన ఆ మేఘములో నుండి మోషేను పిలిచినప్పుడు యెహోవా మహిమ ఆ కొండ శిఖరము మీద దహించు అగ్నివలె ఇశ్రాయేలీయుల కన్నులకు కనబడెను. అప్పుడు మోషే ఆ మేఘములో ప్రవేశించి కొండమీదికి ఎక్కెను. మోషే ఆ కొండమీద రేయింబవళ్ళు 40 దినములుండెను. నిర్గమకాండము 24 పద్యాలు 15 నుండి 18 వరకు. సొలొమోను కట్టిన దేవుని ఆలయములో యెహోవా మహిమ మేఘము వలె దిగి వచ్చెను. యాజకులు పరిశుద్ధ స్థలములో నుండి బయటికి వచ్చినప్పుడు మేఘము యెహోవా మందిరమును నింపెను. కాబట్టి యెహోవా తేజోమహిమ యెహోవా మందిరములో నిండుకొనగా ఆ మేఘమున్న హేతువు చేత యాజకులు సేవచేయుటకు నిలువలేకపోయిరి. రాజులు 1 గ్రంథము 8:10-11. దేవుడు తన మహిమ మేఘాలతో దిగివచ్చినప్పుడు మనము సంతోషముగా ఆయనను చూస్తాము. యేసు వచ్చినప్పుడు మన హృదయాలు పరిశుద్ధంగా ఉంటే మనకు భయపడాల్సిన అవసరం లేదు. ఆయన మన విమోచకుడుగా, రాజుగా మరియు నీతిమంతుడైన న్యాయాధిపతిగా వస్తున్నాడు. కాబట్టి అది మనకు గొప్ప సంతోషకరమైన రోజు అవుతుంది. అప్పుడు మనుష్య కుమారుడు ప్రభావముతోనూ మహామహిమతోనూ మేఘారూఢుడై వచ్చుట చూతురు. ఇవి జరుగనారంభించినప్పుడు మీరు ధైర్యము తెచ్చుకొని మీ తలలెత్తికొనుడి, మీ విడుదల సమీపించుచున్నదనెను. లూకాసు వార్త 21:27-28. ప్రభువైన యేసుక్రీస్తు కృపయు, తండ్రి యొక్క ప్రేమయు, పరిశుద్ధాత్మ సహవాసము మీతో ఉండునుగాక. ఆమేన్.